క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ పునరుత్థాన దిన శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. పితృపుత్ర శుద్ధాత్మ అనేటువంటి కీర్తనతో ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభం చేసుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మారై మేళనీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, ప్రేమగల మా తండ్రి, మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరి ఈ సమయంలో మరొక నూతనమైనటువంటి పునరుత్థాన దినాన్ని మాకు ప్రసాదించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా ఈ ఆరాధన నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన. మరోసారి ప్రభా ఇక ఆన్లైన్ ద్వారానే యొక్క వర్షిప్ మేము చేస్తుంటున్నాం నాయన. మరి త్వరితగతినే ప్రభా సంఘంగా మేము కూడుకొని నేను స్తుతించి కనపరచాలనేటువంటి ఒక ఆశ మేము కలిగి ఉంటున్నాము నాయన. మేము అందుకు అనుగుణంగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయతో మా ప్రార్థనలు ఆలకించు నాయన. త్వరలోనే ప్రభా, అతి త్వరలోనే సంఘముగా మేము కూడికి నేను స్తుతించి కనపరిచే భాగ్యం దైత్యం వేడుకుని అడుగుచున్నాం తండ్రి ప్రభా. మరి బిడ్డలు ఈ యొక్క ఆన్లైన్లో జరుగుతున్నట్టు ఈ ఆరాధన మరి తండ్రి ఎంతో ఆసక్తితో వీక్షిస్తూ మరి ఇందులో పాల్పంపులు పొందుతున్నారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరింత ఆసక్తిగా నాయన ప్రభా, మరి మేమందరం కలిసి నేను నాయన మందిరంలో ఆరాధన చేసుకునే పర్యంతం మరింత భక్తి శ్రద్ధలతో మేము ఆరాధన చేయటకు నీ కృపా సహాయం దయచి ఈ ఆరాధనలో పాల్పంపు పొందుకోవడానికి సహాయం దయచేయం వేడుకుని అడుచు ప్రభా. మరి తండ్రి ఈ యొక్క ఆరాధన అంతటా నీ యొక్క సన్నిధి, నీ కాపుదల, నీ నడిపింపు మాకు అనుగ్రహించి వేడుకుని అడుచు నాయన. మరి ఆరాధన జరిపిస్తున్నటువంటి నాయన ప్రభా, మరి మాపై అలాగనే వీక్షిస్తున్నటువంటి వీక్షణ ద్వారా ఆరాధనలో పాల్పంపులు పొందుచున్నటువంటి నీ బిడ్డలు, సంఘ బిడ్డలపై నీ పరిశుద్ధాత్మ శక్తి బహుబలంగా వచ్చేలాగా సహాయం దయచేయం బ్రతిమడితే వేడుకున్నాడుచు నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినతులతో ప్రార్థన వేడుతుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి సమయంలో మరి ఈ రోజున వాక్యమునకు ఆధారితమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి మా కుమార్తె ఎలిజబెత్ సహాన వచ్చి ఈ యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపించాల్సి మనం చేస్తాను. క్రొత్త నిబంధన గ్రంథం నుంచి పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలను మరి చదవగా విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు విశ్రాంతి దినముకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుందామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశమును రవులుకొని లయమైపోవునట్లు వంచభూతములు మహావేంద్రముతో
కలిగిపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మరి చక్కగా వాక్యం చదివి వినిపించినటువంటి ఎలిజబెత్ సహాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తూ గణపరుస్తూ మరి ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 405వ కీర్తన, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గమని కీర్తన మనకు బాగా సుపరిచితమైనటువంటి కీర్తన. మరి మేము పాడుచుంటుండగా మాతో కలిసి మీరు కూడా పాడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు తాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినా నీయు విమారు పడినను సర్వము ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాగా దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రము ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూమి సంహరించును. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచు నాయన తెగ బల్లెము నరకు నాయన చెల్ల చెదర జేసిరి పూల నెల్లదుంచు నాయనే. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. సాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. చించు శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమేపు
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లారా, మరొకసారి ప్రభు నామంలో ఈ యొక్క పునరుత్థాన దిన శుభాలు మరొకసారి మీకు తెలియపరుస్తూ, మరి సంఘానికి అందరికి కూడా ప్రేమపూర్వకమైన నా యొక్క ప్రేమ వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. సంఘ విశ్వాసులు, సంఘ బిడ్డలు, మరి అలాగనే మరి సంఘ పెద్దలు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క నిండు వందనాలు, ప్రత్యేకమైనటువంటి ఈ ఉదయకాల ఈ పునరుత్థాన దిన శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి అది రాష్ట్రమంతటా కూడా మరి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ బిడ్డలు వారు మరి పరీక్షలు రాయని అవసరం లేదు అని చెప్పి మరి వారిని పాస్ చేయించినటువంటి విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఈ రీతిగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యారో వారికి ప్రత్యేకమైనటువంటి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్ కోసం మీరు మరింత శ్రద్ధగా చదవాలని, నెక్స్ట్ టైము ఎగ్జామ్స్ రాసే పాస్ అయ్యేటటువంటి పరిస్థితులు రావాలని మనం అందరం కోరుకొనుచు ప్రార్థన చేద్దాం. మరి గత సంవత్సరం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైనప్పుడు కూడా ఇది కొంతమందికి సంతోషం కావచ్చు, కొంతమందికి బాధ కావచ్చు. ఏదైనప్పటికి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు మంచి నిర్ణయం తీసుకున్నారు నేను భావిస్తున్నాను. మరి సంఘ బిడ్డలు ఎవరైతే మరి ఈ రీతిగా మరి ఉత్తీర్ణులు అయ్యారో వారికి అందరికీ కూడా మరొకసారి నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. వారందరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తుంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. దయతో తలలో ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మరి ఆన్లైన్లో ఉన్నాం, మరి సెల్ ఫోన్లో ఉన్నాం అనే ఆలోచనతో ఎవరు కూడా మరి ఇటువంటి తిరగకుండా కొంతసేపు ఏకదృష్టితో ఈ యొక్క వర్షిప్లో పార్టిసిపేట్ చేయండి. కొంచెం కొద్దిసేపు 1 గంట సేపు పాటు మీరు కదలకుండా ఈ ఆరాధనలో పొందుతూ ఈ వాక్యమును ఆలకించినట్లయితే తప్పకుండా మనం ఈ యొక్క చివరి దినాల్లో కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని ప్రేమపూర్వకం మరోసారి ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. దయతో తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్య, నీ పాదములకు వందనాలు. మరోసారి నీ పాదాల చెంతకు వచ్చాము ఈరోజు నాయన. ఈ యొక్క ఆరాధన చేయడానికి నువ్వు చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు. అలాగే నాయన మరి వాక్య పరిచయం అందిస్తున్న నీ దాసును నన్ను కూడా బలపరచండి నాయన. నీ బిడ్డలైనటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ఆయత్తపరచండి, బలపరచండి. వాక్యం తప్పకుండా నాయన తండ్రి వారి ఆత్మీయంగా, మేలుకరంగా, వారి ఆత్మను బలపరిచేటువంటి వాక్యంగా ఉండేటట్టు సహాయం చేయమని వేడుకొంచు. మాతో నువ్వు మాట్లాడమని వేడుకునడుచు. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో నీ దాసుని నింపుమని వేడుకునడుచు. నజరేయుడగు యేసు నామములో మిక్కిలినతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మరి ఈ రోజున మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సిద్ధపాటు సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుచుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ అనేటువంటి మాట అన్నప్పుడు కాస్త ఆసక్తి కొంచెం సన్నగిలుతుంది. అయితే ఈ రాకడ అనేటువంటి పాయింట్కి వచ్చేసరికి కొంతమందికి చాలా ఆసక్తి రేకెత్తుతుంది, కొంతమంది చాలా లైట్గా తీసుకుంటారు. ఈ లైట్గా తీసుకోవడం కారణం ఏంటంటే రాకడలో సంభవించేటువంటి సంభవాలు, సంఘటనలు ఇవన్నీ కూడా కొంచెం వినడానికి, చూడడానికి కాస్త అన్రియల్గా అనిపిస్తాయి. కాబట్టి అది పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించదు. చూడండి, 2020వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2019 చివరిలోనే స్టార్ట్ అయింది ఈ పాండమిక్ సిచ్యువేషను. గమనించండి, సుమారుగా ఇప్పటికీ 600 దినాలు అయింది. సుమారుగా ఈ 600 దినాలకు ముందు పరిస్థితి కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇప్పుడున్న పరిస్థితులు మనం ఇంతకుముందు ఊహించలేదు. ఎప్పుడూ కూడా కళ్ళలో కూడా కనీసం ఊహించలేదు. అలాంటి పరిస్థితులు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం మనం కదా. పరీక్షలు క్యాన్సిల్ అయిపోవడం, ఒక్కోసారి అనిపించేది మేము పరీక్షలు రాసే టైంలో పరీక్షలు
క్యాన్సిల్ అయిపోతే బాగుండు అని. అంటే కొన్నిసార్లు చదవలేనట్టు పరిస్థితిలో, లేకపోతే క్వశ్చన్ పేపర్లో టఫ్ క్వశ్చన్స్ వచ్చినట్టు సందర్భంలో అనుకునేవాళ్ళం. కానీ అవి జరగలేదు, ఇప్పుడు జరిగిపోతున్నాయి అవి. మరి ఇంతకుముందు చూడనటువంటి వ్యాధులు, ఇంతకుముందు చూడనటువంటి మరణాలు, ఇంతకుముందు చూడనటువంటి పరిస్థితులు, ఇంతకుముందు చూడలేనటువంటి భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు, వాటిని గురించిన సమాచారాలు, వార్తలు చూసినప్పుడు నిజంగా ఇది రియల్గానా కాకపోతే అన్రియలా, అసలు నిజంగా ఎక్కడ ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం అర్థం కానిటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో ఇలాగే ఉంటుంది. మనం అనుకుంటాం అవి జరుగుతాయా అని, కానీ ఇప్పుడు జరిగిపోతున్నాయి అవి. ప్రభు యొక్క రాకడకు గుర్తు ఏంటి అంటే 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పినట్లు అంచె దినములో అపాయకరమైన కాలంలో, అంటే అంచె దినం అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి రాకడ సమయంలో అపాయకరమైనటువంటి పరిస్థితులు, కాలాలు వస్తాయి. అదే సూచన. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇదే సూచన. ప్రభువా ఇదే నీ రాకడేమో అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మరి బహుశా ఇదే సూచన. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్నడూ కని విని ఎరిగినటువంటి వార్తలు మనం వింటున్నాం. 2019వ సంవత్సరం సెప్టెంబర్ నుంచి కూడా మరి 2020 జనవరి వరకు కూడా ఆస్ట్రేలియా ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. 6000 పెద్ద పెద్ద బిల్డింగ్లు అంట, సుమారుగా అవి కాలి బూడిదైపోయాయి. లక్షల కొలది జంతువులు చనిపోయాయి. మనం ఎప్పుడు కూడా వినలేదు ఇది. లక్షల కొలది జంతువులు చనిపోయాయి. తర్వాత ఇంతకుముందు వచ్చేటువంటి టోర్నడోస్ కంటే, హరికేన్స్ కంటే ఇంకా ఇంకా భయంకరమైన టోర్నడోస్ ఇప్పుడు వస్తున్నాయి. ఎంతోమంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. తర్వాత ఎంతోమంది గృహాలు వారు కోల్పోయారు. తర్వాత ఎర్త్క్వేక్స్, ఇంకా అన్నిటికీ మించి ఇప్పుడున్నటువంటి వైరస్, ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ప్రపంచ మానవాళి అంతా కూడా ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చింది, వెళ్ళిపోయింది అంటే ఆ తర్వాత వచ్చినటువంటి మ్యూటేషన్స్ కారణం చేత వేరే వేరే వేరియంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక వేరియంట్ ఉంది, నెక్స్ట్ రాబోయేటువంటి ఇంకో వేరియంట్, ఆ వేరియంట్ తర్వాత ఇంకేం వేరియంట్ వస్తుంది. మ్యూటేషన్ జరుగుతున్న కొలది కూడా ఈ వైరస్ ప్రమాదకరంగా మారేటువంటి ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి మనం చూస్తుంటున్నప్పుడు ప్రపంచం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంది, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క సంభవాలన్నీ కూడా సంభవిస్తున్నాయి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ముంగుర్తు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం ఉందంటే ఖచ్చితంగా సందేహం లేదనే మనం చెప్పుకోవాలి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలని ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. రెండవ సూచన ఏమిటి అంటే, చూడండి, ఈరోజు మరణాత అనేటువంటి మాట మనకి మరణాత అనేటువంటి మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఒక్కసారి మాత్రం రాయబడింది. 1 కొరింథీ 16:22 మరణాత అనేటువంటి మాట రాయబడింది. దానికి తెలుగులో ఏమన్నాడంటే ప్రభువు వచ్చుచున్నాడు అని అన్నాడు. యాక్చువల్గా లాటిన్ పదం ఇది. దీనికి అర్థం ఏంటంటే ప్రభువా రమ్ము అని అర్థం. అందుకని ఇంగ్లీష్లో కమ్ ఓ లార్డ్ అని ఉంటుంది. మరణాత అంటే, మరణాత అంటే వస్తున్నాడు కాదు, తండ్రి అని పిలవాలి మనం. అసలు మనుషులు ఎందుకు పిలవాల్సిన అవసరం ఏంటి? యేసుప్రభు అంత అర్ధాంతరంగా యేసుప్రభు రావాల్సిన అవసరం ఏముంది? ఆపద వచ్చినప్పుడే కదా అమ్మా నాన్న పిలుస్తాం మనం. అంతవరకు కూడా పెద్దగా అమ్మా నాన్న గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. దెబ్బతిందానికి అమ్మా అంటాం, అవునా? మరి యేసుక్రీస్తు ప్రభువాని ఎప్పుడు పిలుస్తాం? ఆపద కలిగినప్పుడే. మరణాత అంటున్నాడు అంటే ప్రభు యేసు రమ్ము, వచ్చే ప్రభువా. ఈరోజు మనం అంటున్నాం లిటరల్గా, ప్రభునందు విశ్వాసం ఉంచేటువంటి విశ్వాసులందరూ కూడా ప్రభు వచ్చే ప్రభు అంటున్నాం హృదయపూర్వకంగా. ఇంతకుముందు ఏదో ఒక మురుక్కుబడికి అనేటువంటి వాళ్ళం, ఇప్పుడు హృదయపూర్వకంగా అంటున్నాం ప్రభా రా తండ్రి, వచ్చే ప్రభుని వస్తేనే బెస్ట్ ప్రభా అని అంటున్నాం. మరణాత ప్రభు అయిన యేసు రమ్ము. ఎందుకు? అపాయకరమైనటువంటి కాలాల్లో ఇంకా విశ్వాసులు గట్టిగా పిలిచేటువంటి దినాలు వస్తున్నాయి. ఆ దినాలకు మనం సిద్ధపడి ఉండాలా. సో రాకడకు సంబంధించి ఒక థియరీ ఉంది. పాత నిబంధన కొత్త నిబంధన కలగలిపి భక్తులైనటువంటి వారు చక్కగా చాలా విషయాలను క్రోడీకరించి కొన్ని విషయాలు మనకి అంటే బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అది రాకడకు సంబంధించి చాలా పెద్ద
పెద్ద థీరీస్ లేదా పెద్ద పెద్ద హిస్టరీస్ మనకు ఉన్నాయి. అపోకలిప్టిక్ లిటరేచర్స్ అంటారు. వాటిని చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాలి. అది ఓవర్ నైట్లో తెలిసిపోయేటువంటి విషయం ఏమీ కాదు. కాకపోతే సూచాయిగా ఒక జస్ట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రభు ఎప్పుడు వస్తాడు, మధ్యాకాశంలోకి ఎప్పుడు వస్తాడు, ఆ తర్వాత ఎప్పుడు యుద్ధం చేస్తాడు, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఏంటి, తర్వాత సాతాను ఎప్పుడు నరకంలోకి వెళ్తాడు, ఇవన్నీ కూడా ఒక కలగాబులగంగా ఉంటుంది. అర్థం కానిటువంటి సబ్జెక్ట్స్ యాక్చువల్గా ఇది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జస్ట్ క్లుప్తంగా మీకు ఒక స్మాల్ ఐడియా ఇవ్వాలని నేను ఈ సమయంలో నేను ఆశపడుతున్నాను. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. దీని గురించి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు. పలుమార్లు ఆయన చెప్పారు. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే అందులో మరి క్లియర్గా మరి ఆయన వస్తున్నట్లుగా, తర్వాత ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూసిన ఆయన మేఘారూఢుడే వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. చాలా సందర్భాల్లో మనము ఈ విషయాలు మనం చూడగలుగుతాం. మరి ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. ఈ మధ్యాకాశంలోకి వస్తాడు అన్నది ఒక కాంట్రవర్షియల్. మధ్యాకాశంలోకి వస్తాడని కొందరు అంటారు, రాడని కొందరు అంటారు. కానీ ఖచ్చితంగా మనం లేఖనాలను చాలా నిశ్చితంగా పరిశీలన చేసినట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. దానికి ఆధారం ఏమిటంటే, మరి ఇప్పుడు అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ అన్నీ రిఫర్ చేయడానికి సమయం లేదు, కానీ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ విషయం మనకు యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలోనికి వస్తాడనేటువంటి విషయం మనం ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలుగుతాం. దీన్ని ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ ఈ రోజున దైవజనులు కూడా, పెద్ద పెద్ద దైవజనులు కూడా చెప్తున్నారు, ర్యాప్చర్కి సిద్ధపడి ఉండండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభువు యొక్క రాకడ సూచనగా ఉన్నాయి. కాబట్టి ర్యాప్చర్కి సూచనగా ఉండాలి. ర్యాప్చర్ అంటే ఒక దానికి అర్థం ఏంటంటే సంతోషానుభూతి. ర్యాప్చర్ అంటే ఇదేదో భయం కొలిపేటువంటి మాట కాదు. విశ్వాసులందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త ఇది. ఏమిటంటే ర్యాప్చర్ అంటే సంతోషకరమైనటువంటి అనుభూతి అనమాట ఇది. చూడ రోలర్ కోస్టర్ అంటారు కదా, వాటిలో మనకి ఇక్కడ లేదు కదా. ఏదో నెస్సల్ వరల్డ్ ఇలాంటి వాటిలోకి వెళ్తే అవి మనకు కనబడతాయి. మనం ఎప్పుడు ఎక్కలేదు. మరి మేమైతే ఎక్కలేదు. మీరు వింటున్నటువంటి వాళ్ళు మీరు ఎవరైతే ఎక్కారో తెలియదు, కానీ అందులో ఒక విధమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితులు, చాలా సంతోషకరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. అది ఇలాగా కౌస్గా వెళ్తూ ఉంటే ఒక విధమైనటువంటి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి మేఘాల మీద వెళ్తూ ఉంటే ఒక అద్భుతమైన అనుభూతి అనమాట. ఆ సంతోషమైనటువంటి అనుభూతిని ఉద్దేశించి ర్యాప్చర్ అనేటువంటి మాటను ఉపయోగించారు. ర్యాప్చర్ అనేటువంటి ఖచ్చితంగా తథ్యం. మరి ప్రభువారు ఈ భూమి మీద కాలు పెట్టి, అంటే ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతాడు. అప్పుడు కొండ 2 పాయలు అవుతుంది అనే విషయాన్ని మనం చూసాం. ఆయన ఈ భూమి మీదకి అడుగు పెట్టక ముందు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు విశ్వాసులు, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఏమవుతారంటే అమాంతంగా శరీరంతోనే వారు ఎత్తబడతారు మధ్యాకాశంలో ప్రభువుని. అది ఆ విషయాన్ని మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా అద్భుతంగా పౌలు భక్తుడు వివరిస్తాడు. ముఖ్యంగా 4వ అధ్యాయంగాన్ని మనం చూడగలిగినట్లయితే అందులో మనకు కనబడుతుంది. మనం ఆయన ఎదుర్కోవడానికి ఉన్న పాటుగా ఆయన వల్లే మనం మారిపోతాము. మన శరీర పరిస్థితి మారిపోతుంది. సో ప్రభువుని ఎదుర్కోవడానికి సంసిద్ధం అయిపోతాం. మనము ప్రభువుని మనం ఎదుర్కొంటాము. మనము ఉన్న పాటున ఎగిరిపోతాము అనేటువంటి ఆ విషయాన్ని ప్రభు రాకడ గురించి తెలియపరచడం జరిగిందనమాట. తర్వాత ప్రభునందు విశ్వాసం నుండి, ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని ప్రకటన గ్రంథం 14-13 వచనంలో చెప్పినట్లు వీళ్ళు కూడా పునరుత్థానాలు అవుతారు. పునరుత్థానాలు అయిన తర్వాత వీరు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు. అలాగే ఒకవేళ ఆయన వచ్చేటప్పటికి బ్రతికి ఉంటే మనం కూడా అమాంతంగా ప్రభు యొక్క సన్నిధానానికి అక్కడ మేఘాల మీదకి వెళ్తాం. అది ఏ కాలం అంటే భూమికి భయంకరమైనటువంటి ఆపదకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. మరి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘం ఎత్తబడుతుందండి. వాటిని ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘం ఉండదా, అపాయాలు చూడదా అంటే దానికి ఉన్నటువంటి విశ్లేషణ ఏమిటంటే, సంఘము దేవుడు ఎంతవరకు ఈ యొక్క భూమి మీద ఇటువంటి విలయం లేకపోతే భయంకరమైన విపత్తులు ఉంటాయో దానికి అర్ధకాలం పాటు కూడా విశ్వాసులు శ్రమ పడతారు. అర్ధకాలం ముగిసిన తర్వాత విశ్వాసులు ఎత్తబడతారు. మిగతా అర్ధకాలము ఈ భూమి మీద విడిచిపెట్టబడినటువంటి వారు శ్రమలు పొందుతారు అనేటువంటిది ఆ బైబిల్ని ఆధారితంగా పెద్దవారు ఏర్పాటు చేసినటువంటి ఒక్క విధమైనటువంటి ఈ రాకడను గురించినటువంటి విశ్లేషణ.
సో యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎదుర్కోవడానికి వెళ్తాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెండ్లి విందు జరుగుతుంది. ఆయన సంఘాన్ని వధువుగా స్వీకరిస్తాడు. అక్కడ ఆయన మనకు విందు చేస్తాడు. ఈ విషయాలు మనం చూస్తాం. తర్వాత మరలా పరిశుద్ధులందరితో కలిసి ఈ భూమి మీదకి ఆయన కొంతకాలం తర్వాత భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆయనకు వ్యతిరేకంగా, ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులు ఏవైతే వాటి అన్ని శక్తులతో పోరాడుతాడు. పోరాడిన తర్వాత వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఓడించి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు భూమి మీద. ఆ సమయంలో దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే జీవించి చనిపోయారో వారందరూ కూడా లేస్తారు, మృతులు పునరుత్థానులు అవుతారు. వారు తర్వాత సాతాను యొక్క అనుచరులు వీరెవరున్నారో వీరందరూ కూడా నరకంలోనికి వారు నెట్టివేయబడతారు. మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి వారు నెట్టివేయబడతారు అన్నమాట. వారు నరకంలో నెట్టివేయబడినటువంటి ఆ సందర్భంలో, ఆ సమయాల్లో మనము యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఆయన రాజ్యంలో సంతోషంగా విహరిస్తాం. అది 1000 ఏండ్ల పరిపాలన అన్నారు. సో 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మరి కొన్ని సంభవాలు, సరే ఇది యేసుక్రీస్తు ప్రభువాడికి రాకడ వరకు కూడా ఈ విషయాలు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడం మనకు సమయం ఉండదు. కాబట్టి ప్రభువు రాకడలో ఆయన యందు విశ్వాసులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా వారు బ్రతుకుతారు, ఆయనతో కలిసి ఆయన రాజ్యాన్ని అనుభవిస్తారు. యేసు ప్రభు రాకడ గురించి మనం చులకనగా తీసుకోవచ్చు, కానీ కొత్త నిబంధన గ్రంథం చాలా సీరియస్గా ఈ విషయాన్ని తెలియపరిచింది. 300 సార్లు కంటే ఎక్కువ సార్లు ఈ రాకడను గురించి కొత్త నిబంధన గ్రంథంలో తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. తర్వాత ఏంజల్స్, దూతలు కూడా, దేవదూతలు కూడా తెలియజేస్తారు. ఏమిటి మీరు పైన చూస్తున్నారు, ఆయన ఎలాగైతే ఆయన ఆరోహణం అయి ఉన్నాడో అలాగే ఆయన రాబోతున్నాడని దేవదూతలు కూడా సాక్ష్యం ఇచ్చారు. మరి అపోస్తల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 10-11 వచనాలుగా మనం చూసినట్లయితే, తర్వాత ఆది సంఘం అపోస్తలులు, ముఖ్యంగా పౌలు భక్తుడు దీని గురించి చాలా ఉద్ఘాటించాడు. పేతురు భక్తుడు కూడా దీని గురించి చాలా చక్కటి విశ్లేషణను ఆయన తన పత్రికల్లో తెలియపరిచినట్లు కూడా మనం చూస్తాం. సరే, ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు? నేను పిలుస్తున్నప్పుడు కూడా ప్రభువారు రావటం లేదు అనుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాడు ఆయన. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. ఒక అమ్మాయి చిన్నప్పుడు ఈ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. అంతకుముందు పాస్టర్ గారి ద్వారా ఒక వాక్యం విన్నది, యేసు ప్రభు వారు వస్తారు, వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారు, మనందరం కూడా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం అంటే అది మనసులో పెట్టుకుందనమాట. అలా మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తుంది. పరీక్షల దగ్గరికి వచ్చే, ప్రభువా నువ్వు తొందరగా వచ్చే తండ్రి, పరీక్షలు రాసి పని తప్పుతుంది అనేసి. వాళ్ళమ్మ ఆ మాటలు వింటూ ఉంది. తర్వాత కొంతకాలం అయింది, అమ్మాయి పెద్ద అయిన తర్వాత పెండ్లి కుమార్తె అయింది. పెండ్లి అయింది. అప్పుడు తన రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది దేవునికి, ప్రభువా నువ్వు అప్పుడే రాకు తండ్రి, నాకు ఇప్పుడే పెళ్ళి అయింది అన్నదంట. ఆ మాట తల్లి విన్నదనమాట. విని, అమ్మా తప్పది, మన ఇష్టానుసారంగా మన అవసరం అనుకూలంగా దేవుణ్ణి వచ్చేయమని రావద్దని చెప్పడం అది తప్పమ్మా. అలాగే ఇప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు, ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు, ఆయన వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలని శుతిమెత్తగా కుమార్తెకు బుద్ధి చెప్పిందంటే తల్లి. కాబట్టి మన పరిస్థితులు బాగోలేవు అని చెప్పేసి ప్రభు వచ్చి ఇప్పుడు బాగున్న తర్వాత లేట్గా రాదండి, ఇలాంటి మాటలు ఎవరు కూడా చెప్పొద్దు. అది దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన. రైట్. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఆయన ఎలా వస్తాడంటే, రాత్రి వేళ ఎలా వస్తాడు ఒకసారి చదవమ్మా. ఒకసారి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఆయన వస్తాడంట. 5వ అధ్యాయం 2వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, జస్ట్ తిమోతికి ముందు ఉండేటువంటి పత్రిక, 5వ అధ్యాయము 2వ వచనం. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో. దొంగ ఎలా వస్తాడండి?
ఫోన్ చేస్తాడు, అవునా? ఫోన్ చేసి, సార్ మీ మీ ఇంటికి రేపు రాత్రి 12 గంటలకు వస్తానండి, కొంచెం రోజులాగా తలుపు వేసుకోకుండా, కొంచెం తలుపు గెడ పెట్టుకోకుండా పడుకోండి అని చెప్తాడా? సార్ మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను, మీకు అపాయింట్మెంట్ ఈ మధ్య లేదు, నా పలానా డేట్ ఇస్తున్నాను అపాయింట్మెంట్, ఆ రోజు మీకు మీ ఇంటికి వస్తాను, కావాల్సిన వాళ్ళు కూడా దోచుకెళ్ళిపోతాను, ఆ రోజు మీకు ముందుగా ఇన్ఫామ్ చేస్తాను, తలుపు వేసుకోకుండా ఉండని చెప్తాడు దొంగ. రైట్? అలా చెప్పేవాడికి దొంగ అవడం కదా. దొంగలా వస్తారంటే అర్థం ఏంటి అంటే, ఇది కొంతమందికి అర్థం కావట్లేదు. దొంగలా అంటే యేసుప్రభు దొంగ. మన వాళ్ళు కొంచెం ఆ, వాక్యాన్ని కొన్నిసార్లు ఆ పదాలని మక్కి అది ఎలాగుందో అలాగే అర్థం చేసేసుకుంటారు. ఇటు యేసుప్రభు దొంగ, దొంగలాగా వస్తాడు యేసుప్రభు దొంగ. యేసుప్రభు దొంగ ఎందుకు అవుతాడండి? అక్కడ అర్థం చేసుకోవాలి. దొంగలా వస్తాడంటే అర్థం ఏంటంటే, దొంగ ఎప్పుడు వస్తున్నాడో చెప్పకుండా వస్తాడు అంటే యేసు ప్రభువు కూడా అలా వస్తాడు అని అర్థం. దానికి జస్ట్ ఒక సాదృశ్యంగా దొంగను ఉపయోగించాడు కాబట్టి, దొంగ పేరును ఉపయోగించాడు కాబట్టి యేసు ప్రభు దొంగ కాదు. అది ఎవరి కైండ్ ఇన్ఫర్మేషన్, రైట్? సరే, మనం దీన్ని బట్టి ఎప్పుడు వస్తాడు అంటే, దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి, అలాగే యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు. పలానా టైము ఆల్రెడీ చాలా దీనికి సంబంధించినటువంటి విషయాలు వచ్చేసాయి. చాలా సంవత్సరాల నుంచే ఈ మాట వస్తూ ఉంది. ఇదిగో 2012 సంవత్సరం అన్నాడు ఒకడు, తర్వాత 2014, ఇలాగా చూసుకుంటూ పోతూ ఉంటే ఇదిగో పలానా టైంలో వస్తాయి. ఇవే సమీకరణాలు అన్నీ జరిగిపోయి కరెక్టే. యేసుప్రభు రాకడానికి అన్నీ సిద్ధమైపోతున్నాయి. ఈ టైంలో రావచ్చు, కానీ పలానా టైం అని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది వాక్యానికి విరుద్ధం. ఇది మీరు నమ్మకండి అని చెప్పాడు. ఇదిగో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు చెప్తే మీరు నమ్మకండి. యేసుక్రీస్తు ప్రభువు క్లియర్గా చెప్పారు. తిమోతి పత్రిక చదివితే మీకు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడైనా రావచ్చు, దొంగవాళ్ళు వస్తాడు అంటే మనకు చెప్పని సమయంలో వస్తాడు ఆయన. అందుకే మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, మనం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. దానికి యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని ఉపమానాలు కూడా చెప్పాడు. అందులో బుద్ధి లేని కన్యకలు అనేటువంటి మాట మనం చూస్తాం కదా. ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు, వీళ్ళు సిద్ధపడతారు. కొంతమంది సిద్ధపడతారు. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడతారు, బుద్ధి లేని కన్యకలు సిద్ధపడరు. సిద్ధపడినటువంటి వాళ్ళు బయట ఉండిపోతారు, సిద్ధపడినటువంటి వారు రాజగృహంలోకి వెళ్తారు. అలాగే మరి తలాంతులకు సంబంధించి కూడా మరి 3 వ్యక్తులకి తన యజమాని 3 తలాంతులు ఇస్తాడు. 2 మాత్రం ఆ తలాంతులు చక్కగా అభివృద్ధి చేస్తారు, ఒకడు మాత్రం మట్టిలో కప్పెట్టేస్తాడు. ఈ 2 సందర్భాల్లో మనం చూసినట్లయితే వారు శిక్షను అనుభవిస్తారు. దీన్ని బట్టి అప్రమత్తంగా ఉండకపోతే ఖచ్చితంగా శిక్ష అమలు జరుగుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించి అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఈ సమయంలో ఒక సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం గారు మనం చూసినట్లయితే, ప్రభువారి యొక్క రాకడ సమయంలో ఆయన అంటాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పేతురు భక్తుడు ఆయన రాకడ సమయంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే, రాకడ కొరకు కనిపెట్టుచు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ కమింగ్. అంటే ఎవరి కోసం మనం వెయిట్ చేస్తాం? ఎవరైనా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకి వారు రావడం వల్ల మేలు వనగూరుతుందంటే వారి కోసం మనం వెయిట్ చేస్తాం, ఈగర్లీ వెయిట్ కదా. ఇంట్లో ఏసీ పోయింది అనుకుందాం, ఎండాకాలంలో కంప్లైంట్ చేస్తాం, వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాం కదా. ఎందుకు? వారు రావడం వలన మనకి ఆ సమస్య తీరుతుంది. లేకపోతే మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరు వస్తున్నారని ఫోన్ చేశారు అనుకోండి, వారి కోసం వెయిట్ చేస్తామా? వెయిట్ చేయం. వాడు రాకపోతేనే బెటర్ రా అనుకుంటాం, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా చాలామంది అలాగే అనుకుంటున్నారు. కానీ అందుకే ప్రభువారి రాకడ సమయంలో ఉన్నంట మనం వెయిట్ చేయాలా. వీ హ్యావ్ టు వెయిట్. ప్రభువా, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ, అండ్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్? యూ వాంట్ టు రిసీవ్ యూ, యూ వాంట్ టు హ్యావ్ ఏ వార్మ్ వెల్కమ్ ఫర్ యూ అని మనము వెయిట్ చేయాల్సిన వారంగా ఉంటున్నాం.
ఇప్పుడు వెయిట్ చేసేటువంటి క్రమంలో యవనస్తులను అడిగితే బాయ్ ఫ్రెండ్ కోసము లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తామండి, యేసు ప్రభు కోసం ఎవరు వెయిట్ చేస్తారని అన్నట్టుగా చూస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ అలా కనబడతా ఉంటుంది. సో వాళ్ళ కోసం కంటే యేసుక్రీస్తు ప్రభువారి కోసము మనం వెయిట్ చేసేటువంటి వారముగా ఉండాలా. ఆయన ఎవరి యందు ఇష్టపడతారు, ఎవరిని ఆయన తీసుకుని వెళ్తారు, ఎవరు ఈ ర్యాప్చర్లో ఆయనను ఎదుర్కోవడానికి ఆకాశ మండలంకి వెళ్ళగలుగుతారు, ఎవరు ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకోగలుగుతారు, ఎవరు ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో కలిసి సంతోషంగా జీవించగలుగుతారు అంటే వాళ్ళకు ఉండాల్సిన ఒక లక్షణం పేతురు చెప్తున్నాడు ఏమిటంటే, వారు దేవుని కొరకు కనిపెట్టుకుని వారై ఉంటారు. దేవుని కొరకు కనిపెట్టుకునే వారై ఉంటారు. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత లోకమంతా ఒక లెక్కలో ఉంటే అపోస్తలులు వారితో కలిసినట్టు మొత్తం 150 మంది దేవుని కోసం కనిపెట్టుకొనొచ్చు వారు మేడగది మీద దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుకుంటున్నారు. అంతటా వారు అద్భుతమైన దృశ్యాన్ని చూడగలిగారు. సో మనకు వెయిటింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి యేసుప్రభు వస్తున్నాడని చెప్పడం కాదు, చెప్పుకోవడం కాదు, ఏదో వస్తున్నాడని చెప్పుకోవడం ఇది ఒక కథ కాదు, ఇదేదో ఒక శీర్షిక కాదు, కానీ ఇది రియాలిటీ అండ్ ఇది రాబోయే దినాల్లో జరగబోతుంది. కాబట్టి మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే యేసు ప్రభు కోసము వెయిట్ చేయాలి. రెండవది ఏమిటి అంటే ఆశతో అపేక్షించుచు ప్రభువారి యొక్క రాకడను యాక్సెప్ట్ చేయాలి మనం. అంటే ఇప్పుడు చూడండి, మన ప్రేయర్స్ ఈ రోజున అప్డేట్ అయ్యాయి. మనం అంటే మనలో కొంతమంది ఏమైనా అప్డేట్ చేయదు. ఈ మధ్యకాలం మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా తండ్రి నువ్వు త్వరగా రా, లేదా అందరినీ ఒక్కసారి తీసుకెళ్ళిపో, లేదా అందరూ ఒకేసారి మరణించేటట్లు చెయ్యి. ఈ ప్రార్థన మనం చేస్తున్నాం. కారణం ఏంటి? ప్రస్తుతం పరిస్థితి మనం చూడలేకపోతున్నాం. ఇంట్లో కీలకమైన వ్యక్తులు పోతున్నారు, కొంతమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. ఆ కుటుంబాల పరిస్థితుల దుర్బలం అత్యంత భయంకరం. ఇంతకుముందు ఎక్కడో మనకు ఇటువంటి వరకు కనబడేవారు, ఇప్పుడు చెట్టుకోకలు పుట్టుకోకలు కనబడుతున్నారు ప్రస్తుత పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ అది మన వరకు రావచ్చు. ఇలాంటి పరిస్థితులు ప్రభువా ఇది మేము తట్టుకోలేము, తండ్రి వచ్చి అందరిని ఒకసారి తీసుకెళ్ళిపో, లేదా అందరినీ ఒకేసారి లయపరిచేసాయి. కానీ ఇలాగా కొంతమంది ఇలాగ ఉంచేసి కొంతమంది తీసుకెళ్ళిపోయి ఇలా చేయకి తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఎందుకు అపేక్షించాలంటే ఇందుకే. ప్రభువారు వచ్చారనుకోండి, ఆయన తనకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఆయన చక్కగా తీసుకెళ్ళిపోతాడు. ఆయన తన సంబంధికులందరినీ కూడా, తన యందు విశ్వాస భయభక్తులు కలిగినటువంటి వారందరినీ కూడా ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో, ఆయన రాజ్య స్థాపనలో ఆయన మనలను అన్ని విధాల మనకు కావలసిన సపర్యలు చేస్తూ ఆయన మనలను చక్కగా చూసుకుంటాడు ఆయన. అందుకోసం ఆయన రాకడ కోసం మనము ఆశతో అపేక్షించాల్సినటువంటి అవసరత ఉన్నది. సో ఆశతో అపేక్షించడం అంటే ఏంటి? నిజంగా హృదయపూర్వకంగా ప్రభువా తండ్రి నువ్వు మాతో ఉంటేనే మంచిది ప్రభువా నాయన, నీ రాకడ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇందాక చెప్పినట్లే ఎదురు చూడాలి, మనం అపేక్షించాలా. ప్రభు మనతో ఉండాలి అనేటువంటి ఆలోచన మన హృదయంలో ఖచ్చితంగా ఉండాలి. ఏదో నోటితో మనము ఏదో ఏమంటారు మొక్కవిచ్చతనానికి చెప్పడం కాదు, కానీ నిజంగా హృదయపూర్వకంగా ప్రభు వారితో మనం ఆ మాట చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి. సో సరే, దేవుని యొక్క రాకడను మనం అపేక్షించేటువంటి వారముగా ఉన్నట్లయితే మనకు ఒక కండిషన్ ఉంది. ఎవరు అపేక్షించేటువంటి వారు యేసుప్రభు వారి యొక్క రాకడను అంటే, ఈ లోకాన్ని ఎవరైతే త్యజించడానికి ఇష్టపడతారో వారు మాత్రమే ప్రభు యొక్క రాకడను అపేక్షించగలుగుతారు. బాగా సంపాదించేటువంటి వారు, లేదు ఇంకా సంపాదన చాలేదు, ఇంకా సంపాదించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రభు యొక్క రాకడను అపేక్షించలేరు. ఎందుకంటే వారికి సంపాదిస్తున్న కొలది ఇంకా సంపాదన మీద ఉంటుంది. సంపాదించేటువంటి వారికి ఒక సమస్య ఉన్నది ఏంటంటే ఇంకా సంపాదించాలి, సంపాదించే వారికి ఇంకా సంపాదించాలి, సంపాదన మీద ఉంటుంది. నువ్వు దేవుని యొక్క రాకడగా అపేక్షించినట్లయితే నీకు ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీ ఏమిటో తెలుసా?
ఈ లోకం నాది కాదు అనేటువంటి ఉపేక్ష, అనగా దాన్ని ఉపేక్షించుకోవాలి. నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ కండిషన్ చాలా జాగ్రత్తగా పాటించాలి. లేదు నాకు ఈ లోకము కావాలి, ఈ లోక సంబంధించినటువంటి ధనధాన్యాలు కావాలి, రత్నరాసులు, సిరులు, సంపదలు అన్నీ కావాలి, నాకు యేసు ప్రభు కూడా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది దొరికేటువంటిది కాదు. ఆయన రాకడలో ఎత్తబడే అవకాశాలు లేవు, ఆయన రాకడను మనం ఎదుర్కోలేము. కాబట్టి ఉపేక్షించుకోవాలా. ఈ లోకంలో దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండి, ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉండి, మనకేం అవసరాలు వాటిని మాత్రమే కోరుతూ తాత్కాలికంగానే మనం బ్రతుకుతున్నాము, ఇక్కడ తాత్కాలికంగానే ఉంటాము, ఇక్కడ పర్మనెంట్ కాదు అనేటువంటి ఒక భావనతో బ్రతుకుతూ ప్రభు రాకడ కోసం ప్రభు ఎప్పుడొస్తాడు అని సంతోషంగా మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలని మనకు ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. తర్వాత మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. హోలీ బిహేవియర్. ఒంటి నింపుగా బంగారం దిగేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి బోధలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడ ఖాళీ ఉండదు, చెవులకి ఖాళీ ఉండదు, మెడకు ఖాళీ ఉండదు, నడుము ఖాళీ ఉండదు, ఎక్కడ ఖాళీ ఉండదు. బంగారాల దగ్గర తీసుకొని యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో అని చెప్పేటువంటి మహానుభావురాలు కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి వారు తమ జీవితాలు మార్చుకోవాలా. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. మనల్ని చూసేటువంటి వారికి మనం దేవుని పరిశుద్ధులము అనేటువంటి ఒక ఆలోచన, అవగాహన రావాలా. ఇక్కడ చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనేదాన్ని చక్కగా తెలియపరుస్తున్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. 2:9. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవచ్చు. సో మరి ఇక స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం మనం చాలా క్లియర్గా ఇక్కడ మనం తెలుసుకున్నాం. సో అనకూయు తన స్వస్థబుద్ధి మిగుల వెలగల స్వస్థబుద్ధి కలిగి మిగుల వెలగల వస్త్రధారణ కాకుండా చాలా తగుమాత్రపు వస్త్రధారణ చేసుకొనుచు సత్క్రియలు అనేటువంటి అలంకారం కలిగి ఉండాలని ఇక్కడ తిమోతి భక్తునికి మరి తన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటున్నాడు. ఈ రోజున దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే చాలామంది దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ రోజున మనకి పెళ్ళిళ్ళు లేకపోతే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు ఇంతకుముందు 10 గంటలకల్లా మనకు ప్రారంభమయ్యేది, ఇప్పుడు 12, 10:30, 1 గంటకు కూడా ప్రారంభమవుతుంది. 1 గంట ప్రారంభమవుతుంది, ఒక అరగంటలో ముగించమని చెప్తారు. కారణం ఏంటంటే వీళ్ళు ఫేషియల్స్, బ్యూటీ పార్లర్ అంటే అలంకారం. ఇలాంటి పరిస్థితుల్లో అలంకారం చేసుకోకూడదని కాదు, కానీ కాస్త మనం ఎవరు అనేటువంటి విషయం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ప్రభు బిడ్డలు అంటే మనకు ఒక ఆరాధన ఉంది. ఆరాధనలో ప్రభువుని గనపరచాలి. మనకంటే ముందు దేవుడు గనపరచబడాలా. తర్వాత అది పరిశుద్ధమైనటువంటి కార్యాలు, ఆ పరిశుద్ధమైన కార్యాలు దేవుని సన్నిధి మనకు ఉండాలా, దేవుడు మనతో సహవాసం చేయాలా, దేవుడు మన మధ్య సంచరించాలా. ఎంతమంది ఇది కోరుకుంటున్నారు? ఎంతసేపు కూడా ఈ రోజున క్రైస్తవ బిడ్డలు కూడా చాలా ఈ సామాన్యమైనటువంటి దినాల్లో కూడా ఎక్కువ ఈ ఫేషియల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు. ఆ ప్రాధాన్యతలో కనీసం 1% కూడా దేవుని సన్నిధిలో గడపడానికి వారు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మనం చూసేటువంటి వారికి మనలో పరిశుద్ధులు ఉట్టిపడాలా. కాబట్టి ఇది పేతురు భక్తుడు చెప్తున్నాడు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన చాలా అవసరం. దేవుని యొక్క సంబంధమైనటువంటి సేవ చేసేటువంటి వారు లేదా దేవుని పని ఎవరైనా చేసేటువంటి వారు ఎలా ఉండాలా? వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పని చేసేటువంటి పెద్ద సమస్య ఏం కాదు. దేవుని యొక్క మందిరాలు తుడిచేయడం, లేకపోతే
దేవునికి సంబంధించినటువంటి కార్యాలు వెలగబెట్టడం అది అది మంచిదే, అటువంటి కమిట్మెంట్ మంచిదే. అయితే అది చేయాల్సినటువంటి పద్ధతిలో కానీ చేయలేకపోతే దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం కంటే అపాశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ విషయం చెప్పడానికి నేను ఏమాత్రం కూడా నేను భయపడలేదు. నువ్వు దేవునికి సంబంధించినట్టు పని చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ ప్రసంగి గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి దేవునికి సంబంధించిన పని చేసేటప్పుడు ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈ మద్యపానం ముట్టుకోకుండా ఉండాలా. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలా. 10 మంది ముందు ఒక క్రైస్తవుడిగా ఉంటూ నువ్వు బాటిల్ అందరికీ తెలిసేటట్టు ఎత్తి పెడుతున్నావంటే నీవు చూపించేటువంటి అహంకారం మనుషుల మీద కాదు, సాక్షాత్తు దేవుడి మీదే నీ యొక్క అహంకారం నువ్వు చూపిస్తున్నావు. అది ఎంత భయంకరమైన అపరాధమో నీకు తెలుస్తూ ఉందా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. దేని బిడ్డ, నువ్వు దేవుని పని చేస్తున్నావా? సంతోషం, చాలా సంతోషం. నీ కమిట్మెంట్కి దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. కానీ నువ్వు ఎలా చేయాలా? దేవుని పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలా. ఇటువంటి వారు ఉన్నారు కాబట్టే, ఇటువంటి వారు నాకు దృష్టిలోకి వచ్చారు కాబట్టే ఈ విషయాన్ని ప్రస్తావించి నేను చెప్తుంటున్నాను. దేవుని యొక్క రాకడలో పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో మనము ఉండాలి. నేను ప్రీచింగ్ టూర్లో, నేను ఏసీటీసీలో చదువుతున్నప్పుడు నేను ప్రీచింగ్ టూర్ వెళ్ళాను. ప్రొద్దుటూరు అనేటువంటి ప్రీచింగ్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర ఉన్నటువంటి హ్యామ్లెట్స్కి మా సార్ దైవజనులు జీవయ్య గారు మమ్మల్ని తీసుకువెళ్ళినప్పుడు ఒక రోజు ఒక ప్యారిష్లో, సిఎస్ఐ ప్యారిష్ అంటే అక్కడ మన ప్రొద్దుటూరు రాయలసీమలో ఎక్కువ సిఎస్ఐ ఉంటుంది కాబట్టి ఆ ప్రొద్దుటూరులో అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఒక పాస్టర్ గారు చక్కగా ప్రసంగం చేశారు, చక్కగా ఆరాధన నడిపించారు. ఆయన మమ్మల్ని ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక షాక్ అయిపోయాను. సింపుల్గా ఆయన ఇంటికి తీసుకెళ్ళి వెంటనే ఆయన ఈ క్యాసెట్ అన్నీ తీసేశారు. తీసేసిన తర్వాత మామూలుగా ఆయన లుంగి బట్టలన్నీ వేసేసుకుని సిగరెట్ పెట్టాడు, సిగరెట్ తీసేసి చక్కగా కాల్చేస్తున్నారు ఆయన. నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా సిఎస్ఐ చర్చ్ వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఇప్పటికీ. ఎందుకంటే సిఎస్ఐ చర్చ్లో చాలా మంచి భక్తిపరులు, చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు, ఒక పద్ధతిలో ఉంటారు వాళ్ళు. వారి ఆరాధన కూడా చాలా మంచి పద్ధతిలో ఉంటుంది. నేను తట్టుకోలేకపోయాను. ఏంటంటే ఇది ఇక్కడ కామన్ అంటున్నారు కొంతమంది. విశ్వాసాల ముందు వల్ల ఏం కాలుస్తున్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను. విశ్వాసం కూడా పట్టించుకోవట్లేదు. ఇది కామన్ అని. అది చూశారు ప్రియమైన, చాలా తప్పది. ఒకవేళ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీకు సంబంధించి మీ పిల్లలు ఎప్పుడైనా ఒకవేళ దేవుని సేవకు వెళ్ళొచ్చు, రైట్? మరి పిల్లలు చాలా జాగ్రత్తగా తర్ఫీదు చేయండి. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా, పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా దేవుని సేవ చేయాల్సిన అవసరత ఉంది. భయపడుతూ కొన్ని విషయాలు ఏమీ పొరపాటు జరగకుండా చూసుకుంటున్నప్పటికీ కూడా వణుకుతూ భయంతోనే ఉన్నాం మాలాటోళ్ళం. మరి అలాంటిది మరి చాలా క్లియర్ కట్గా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ దేవుని పరిచయం చేయడం అంటే మరి అది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. అది చాలా భయంకరము. ఆయన నుంచి కోపం రాకుండాటువంటి వారు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అటువంటి వారికి నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ఒక ఆయనకైతే ఈ సాంగ్స్ లిరిక్ రాసేటప్పుడు ఆయనకు మందు కొడితేనే కానీ ఊపు రాదట, మూడు రాదట. ఆయన మందు కొడితేనే మంచి పదాలు వస్తాయట, ఆయన మందు కొడితేనే మంచి ట్యూన్ వస్తుందట. ఎవరికి కావాలి అటువంటి ట్యూన్లు? ఏమండి, ఇటు పరలోకం ముందు ఉన్నటువంటి దేవదూతలు కంటే పెద్ద పెద్ద ట్యూన్లు చేసేస్తాం మనం ఏమన్నా? ఆయనకు ట్యూన్లే కావాలంటే దేవదూతలను ఇక్కడ పంపించేస్తాడు ఆయన. అక్కడికి వెళ్తే తెలుసు, మనం చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది అక్కడ అసలు ఒరిజినల్ ట్యూన్స్ అక్కడ ఎలా ఉంటాయో. మన ట్యూన్స్ కాదండి, మన ప్రసంగాలు కాదండి, లేకపోతే మన ఆర్భాటాలు హంగులు కాదండి, మన ఆధ్యాత్మికత, మన ఆత్మీయత, దేవుని వల్ల మనకున్నటువంటి భయాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి రాకడ దగ్గరలో ఉన్నాను కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలంట? రైట్? యేసుప్రభు వారికి రాకడ కొరకు మనం కనిపెడుతూ ఉండాలంట. తర్వాత ఆశ కలిగి అపేక్షించాలంట. మూడోది, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలా. ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కొంతమంది ఎవరెవరినో అబ్బాయిలు తీసుకొచ్చేసి ఎవరమ్మా అని అడిగితే మా కజిన్ ఏంటి అంటున్నారు. ఏంటి కజిను? ఏం కజిను? అర్థం కావట్లేదు. వాళ్ళతో వ్యవహారం వేరేగా ఉంటుంది,
కజిన్. కజిన్ అంటే అర్థం ఏంటంటే కజిన్ బ్రదరు. అంటే ఒకప్పుడు ఏంటంటే కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటే అర్థం ఏంటంటే ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు జనరేషన్ ఎవరో కూడా దరిద్రపు జనరేషన్ ఏంటంటే అలా బిహేవ్ చేయట్లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. కజిన్ అంటున్నారు. సరే నిజంగా కజిన్ అయితే అది పర్వాలా, అదొక పద్ధతి. ఎవడెవడో తీసుకొచ్చి కజిన్ అంటున్నారు. వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కజిన్ అంటే. అర్థం ఏంటంటే కజిన్ అంటే ఎవడికి అనుమానం రావు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయొద్దు. దేవుడికి అన్నీ తెలుసు, సమస్తం తెలుసు. మనకు తెలియకపోవచ్చు, కానీ ఆకాశం చూసేటువంటి దేవాది దేవునికి తెలుసు. దొరికిపోతారు దేవునికి రాకళ్ళు వీళ్ళందరూ కూడా, తేలిపోతారు వీళ్ళందరూ కూడా. కాబట్టి అటువంటి ఆలోచనలు మానుకోండి. ముఖ్యంగా యవనస్తులు నేను ప్రేమపూర్వకం చెప్తున్న విషయం ఏంటంటే కజిన్స్, మా కజిను ఇటువంటి మాటలు చెప్పొద్దు. బాయ్ ఫ్రెండ్ని కజిన్ అంటున్నారు, గర్ల్ ఫ్రెండ్ని కజిన్ అంటున్నారు. నో, ఇటువంటి ప్రవర్తన దూరం చేసుకోండి. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది నేను చెప్పట్లేదు, దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రాకడలో, ఆయన రాకడ సమయంలో పరిశుద్ధ ప్రవర్తన నీవు కలిగి ఉండాలి. నాలుగోదిగా చూసినట్టయితే భక్తితో ఉండాలంట. అంటే అంకిత భావం అనమాట. అంకిత భావం. ఇప్పుడు చూడండి, టెన్నిస్ ఆడేవారు ఈ టెన్నిస్ మీద బాగా మక్కువ కలిగేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఫుట్బాల్ మీద బాగా మక్కువ కలిగేటువంటి వారు ఉంటారు. అంటే వారి లైఫ్ ఒక ఫుట్బాలే, ఇక టెన్నిస్ వాళ్ళ లైఫ్. అంటే దానికి అంకితం అయిపోతారు అన్నమాట వాళ్ళు. ఇక పడుకున్నా, భోంచేసినా, చదువుతున్నా, ఏం చేసినా సరే దాని మీద దృష్టి ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ ఆట మీద వారికి ఒక విధమైనటువంటి అంకిత భావం అనమాట. అది బాగా చదివేటువంటి వాళ్ళు కూడా అడగండి, వారికి ఒక అంకిత భావంతో చదువుతారు. అందుకనే వాళ్ళు ఈ టాపర్స్గా ఐఏఎస్లో టాపర్స్ అవుతారు, ఐపీఎస్లో టాపర్స్ అవుతారు, ఎంబీబీఎస్లో టాపర్స్ అవుతారు. అంకిత భావంతో వాళ్ళు చదువుతారు అనమాట. సో దేవుడి యందు భక్తి అంటే ఏమిటంటే అంకిత భావం. ఈ అంకిత భావం అంటే ఎన్నో వైఫల్యాలు చూస్తాం. ఎన్ని వైఫల్యాలు చూసినప్పుడు కూడా నాకు ఆట అంటే ఇష్టం, అంతే. నాకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన పర్లేదు, నాకు ఆట అంటే ఇష్టం, నేను అది లేకపోతే నేను బ్రతకలేను. భక్తి అంటే అర్థం ఏంటంటే అంకిత భావం. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఎన్ని వైఫల్యాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా నేను ఆయన విడిచిపెట్టను. ఇది భక్తి అంటే. భక్తి అంటే ఏదో సండేస్ చర్చికి వెళ్ళి వచ్చేయడం, ఏదో అడపాదప చిన్న ప్రార్థన చేసేసుకోవడం, ఏదో క్యాలెండర్లో ఒక వాక్యం చూసేసుకోవడం, బైబిల్ గ్రంథంలో అప్పుడప్పుడు ఏదో ఏడాది అమావాస్యకు ఒకసారి బైబిల్ చదవడం, అది కాదు భక్తి. భక్తి అంటే అంకిత భావం. ప్రతి విషయంలో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉండేటువంటి స్థితి. ఎన్నో శోధనలు వస్తుంటాయి. అన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా అంకిత భావం అంటే అలాగ ఉంటుంది అనమాట. పబ్జీ గేమ్ చూడండి, ఆడేటప్పుడు ఆడ ఒక పక్క పిచ్చోడైపోతుంటాడు. ఆడికి తెలుసు పిచ్చోడైపోతాడని. ఆడి పిచ్చోడైపోతాడని తెలిసినప్పటికీ కూడా పబ్జీని విడిచిపెట్టాడు. ఇగో ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ఒకడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఒకడు. ఎందుకంటే పిచ్చి. వాటి మీద పిచ్చి పెంచుకోవడం వలన వచ్చేటువంటి లాభం ఏమి ఉండదు. ఒకరోజు ఖచ్చితంగా అది నష్టమే. కానీ దేవుడి మీద పిచ్చి ఉండాలా, దేవుని మీద ఆసక్తి ఉండాలా. అంకిత భావం. భక్తి అంటే అది అంకిత భావం. పాడుతుంటున్నప్పుడు నేను దేవుడిని కీర్తిస్తున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ రావాలా. ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రభువుకి నేను నా యొక్క విషయాలు చెప్పుకుంటున్నాను అనేటువంటి ఫీలింగ్ రావాలా. అది భక్తి. రాకడలో అటు భక్తి పనులు దేవుడు ఇష్టపడతాడు. ఇక ఐదవది జాగ్రత్త పడేవారు. ఇది 2 పేతురు 3:12 మీకు తెలియపరుస్తున్నమాట. జాగ్రత్త పడాల. మనోళ్ళకి జాగ్రత్త జాస్తి. మన వాళ్ళంటే మన భారతదేశంలో ఉండే ప్రజలు చాలా జాగ్రత్తలు పడతారు. అకౌంట్స్లో దాచుకోవడం విషయంలో కావచ్చు, చీటీలు వేయడం విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. పాపం కొన్నిసార్లు ఈ జాగ్రత్త పడుతున్నప్పుడు చిట్ ఫండ్స్ ఎత్తికెళ్ళిపోతుంటారు డబ్బులు. మనం ఎన్నో జాగ్రత్తలు పడుతూ ఉంటాం. పాలు చాలా జాగ్రత్త కాసుకొని పెడతాం, ఇంతలో పిల్లి వచ్చి తాకింటి వెళ్ళిపోద్ది. ఎన్నోసార్లు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ టైంలో అరే పిల్లి తాగేసిందిరా అనేది మా అమ్మ. ఆ రోజు ఎంత వేదన ఉండిదో ఇంట్లో. అలాగా చాలా జాగ్రత్తలు పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. శరీరంకి సంబంధించినటువంటి సౌందర్యం కోసం కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు పడతాం. అంటే ఇవన్నీ అవసరం లేదు అని కాదు. ఒకవేళ వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు కాబట్టి వారు రాంగ్ అనడం కాదు.
జాగ్రత్త జాస్తే కదా, మంచిదే, జాగ్రత్తలు పడడం మంచిదే. ఆరోగ్యంగా ఉండాలనుకోవడం, ఆరోగ్యంగా ఉండడం కోసం తగినటువంటి చర్యలు చేపట్టడం మంచి విషయమే. సరే, కాస్త కోస్తో ఇప్పుడు 4 రోజులు బతికినందుకల్లా కొంచెం కొంచెం క్లియర్గా మంచిగా కనబడాలి, కొంచెం కాస్త కోస్తో అందంగా కనబడాలని కూడా తప్పులేదు. అదే జాగ్రత్త ఆధ్యాత్మిక జీవితం విషయంలో కూడా ఉండాలి. అదే జాగ్రత్త. మరి దేవుని దగ్గరికి వచ్చేసే విషయంలో మాత్రం ఆ జాగ్రత్తలు ఉండవు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు బాగా తీసేసుకుంటూ ఉంటారు. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు ఫస్ట్ స్ట్రెయిన్ అయిపోయింది కదా, సెకండ్ స్ట్రెయిన్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు థర్డ్ స్ట్రెయిన్ అంటే డెల్టా ప్లస్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేశారంటే చాలా ఫాస్ట్గా, ర్యాపిడ్గా దీని గురించి విశృంఖలంగా దాని గురించి ప్రచారం చేస్తూ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రజలకి చాలా చక్కగా అప్రమత్తత చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే లాస్ట్ టైం, అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి స్ట్రెయిన్ ఏదైతే, దీని విషయంలో పాపం వాళ్ళు మేము దీని విషయంలో సీరియస్గా తీసుకోలేకపోయాము, అందుకని చాలా మరణాలు చూడాల్సి వచ్చింది, ఇక నుంచి ఎటువంటి మరణాలు జరగకూడదని చెప్పి ఇప్పుడు ఇంకా స్ట్రెయిన్ రాలేదని నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా మీరు అప్రమత్తంగా ఉండండి అని ఎందుకు అప్రమత్తం చేస్తున్నారంటే, అటువంటి పరిస్థితి మరలా రాకూడదు అనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ వారు ముందుగానే ఈ ప్రచారం చేస్తున్నారు. అంటే అప్రమత్తంగా లేకపోతే వచ్చేటువంటి నష్టం చాలా భారీగా ఉంటుంది అని అర్థం. రాకడ సమయంలో కానీ విశ్వాసి కానీ అప్రమత్తంగా లేకపోతే అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరత ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది ట్రూపు ఈ ఒక ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని తెలిసి వాళ్ళు కొంతమంది బృందంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ గనులలో ఒక పాకను చూశారంట. ఆ పాకలో 2 అస్థిపంజరాలు కనబడ్డాయంట. ఈ 2 అస్థిపంజరాల పక్కన ఒక లెటర్ కనబడిందంట. ఆ లెటర్లో ఏముందంటే, మేము బంగారాన్ని కనుగొన్నాం, చాలా విస్తృతమైనటువంటి అమూల్యమైనటువంటి చాలా విలువైనటువంటి బంగారాన్ని మేము కనుగొన్నాము అనేటువంటి విషయాన్ని వారు అక్కడ రాసినటువంటి ఒక కాగితాన్ని వారు కనుగొన్నారు. మరి వీళ్ళు ఎందుకు అస్థిపంజరంలాగా మారిపోయారు? తర్వాత వారిని గురించి విచారణ చేస్తే ఏం తేలిందంటే, వీరు ఈ బంగారం కోసమని వచ్చారు. అయితే వారికి చలికాలం వచ్చింది. ఈ చలికాలం వచ్చే సమయంలో అక్కడ మంచు భయంకరంగా కురుస్తుంది. ఆ టైంలో కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోకపోతే అందులో చచ్చిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. వీరు బంగారం మోజులో పడిపోయి, మనం చలికాలంలో ఉన్నాము, తర్వాత మంచు తుఫాన్లు వచ్చేటువంటి సమయంలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని గుర్తించగా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు బంగారాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతలో రానే వచ్చేసింది భయంకరమైనటువంటి మంచు తుఫాను. ఆ టైంలో వీరు బయటికి వెళ్ళడానికి లేదు. వీరు తెచ్చుకున్నటువంటి ఆహార సామాగ్రి కూడా అయిపోయింది పాపం వీళ్ళ దగ్గర. అయితే ఈ ఆహారం అయిపోయిన తర్వాత వీరు ఆకలికి మలమల్లాడిపోయారు. ఒక పక్క చలికి, ఒక పక్క ఆకలికి మలమల్లాడిపోయి గజగజ వణికిపోయి చనిపోయారు. కనీసం వాళ్ళ శవాలను కూడా పాతి పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వీరు ఆ బంగారం మోజులో పడిపోయారు. వీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేకపోయారు. వీరికి సంబంధించినటువంటి అప్రమత్తత, అంటే వీరు బ్రతకడానికి కావలసినటువంటి వారి నివాస యోగ్యమైనటువంటి దుప్పట్లు కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు కావచ్చు, తీసుకోవడంలో వారు ఏర్పాటు చేసుకోవడంలో, స్టోర్ చేసుకోవడంలో వైఫల్యం చెందారు. కాబట్టి బంగారం మాట దేవుడు ఎరుగు, వారి యొక్క జీవితాలనే వారు కోల్పోయారు. ఇది ప్రియమైన వాళ్ళారా, అప్రమత్తంగా లేకపోతే ఈరోజు చాలా కీలకమైనటువంటి విషయాలు మేము మాట్లాడుతుంటున్నప్పుడు దయచేసి చాలా జాగ్రత్త ఖచ్చితంగా ఆలకించండి. ఎందుకంటే చాలా దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. అప్రమత్తంగా లేకపోతే చాలా ప్రమాదాలు మనం ఎదుర్కోవచ్చు. ఆటోమేటిక్గా ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక నిజంగా చెప్పాలని లిటరల్గా కింద మీద దొర్లి ఏడాలని ఉంది. నిజంగా అంటే పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. కింద మీద దొర్లి ఏడాలని ఉంది. అంటే ఎలా ఉన్నది దీన్ని బట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎంతమంది ఆల్రెడీ దైవజనులైనటువంటి వారు, విశ్వాసాలైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు ఎంతగా ఏడుస్తున్నామో దీని గురించి, ప్రభువా ఎంత భయంకరం అని వేదంతో మనం ప్రార్థన చేస్తున్నాం. సో దయచేసి సీరియస్నెస్ పాటించండి. ప్రభువు రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనం సీరియస్గా ఉండాల్సిన అవసరత ఉండాలి. సరే, ఇక చివరిగా చెప్పే విషయం ఏంటంటే, సిద్ధపాటే కాదు,
సిద్ధపట్టే కాదు కానీ సిద్ధపరిచేటువంటి వారముగా కూడా మనం ఉండాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు కానీ మనం చూసినట్లయితే, లూకాసు వార్త 17వ అధ్యాయం 34 నుంచి 35 వచనాల్లో అక్కడ ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగల విసురుతుందరు, ఒకతే కొనిపోబడును, ఒకరు విడిచిపెడతారు. ఇప్పుడు రైట్, సరే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో జరిగేటువంటి, ర్యాప్చర్లో జరిగేటువంటి సందర్భాన్ని ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రస్తావించారు. ఇద్దరిలో ఒకరు ఎందుకు మిగిలిపోయారు? ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు మిగిలిపోయారు. కారణం ఏంటి అంటే, ఒకరు సిద్ధపడలేదు, ఒకరు సిద్ధపడ్డారు. ఒకరికి రక్షణ ఉంది, పైకి వెళ్ళిపోయిన ఒక రక్షణ ఉంది, కింద ఉండిపోయిన రక్షణ లేదు. వాళ్ళ భూమి మీద రాబోయేటువంటి భయంకరమైన ఉపద్రవాలకు వారు గురైపోతారు అన్నమాట. అంత్యక్రీస్తు యొక్క మహాశ్రమలకు వారు గురైపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వారు సిద్ధపడలేదు. అంటే ఒక ఇంట్లో ఎవరు ఉంటారు? అక్క చెల్లెల్లో, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మంచం మీద పడుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? భార్య భర్తలు, లేకపోతే భార్య భర్తలు పిల్లలు ఎవరో ఉంటారు. అందులో ఒకరు ఎగిరిపోతారు, ఉండిపోతారు. కారణం ఏంటి అంటే, ఒకరు సిద్ధపడ్డారు, ఒకరు సిద్ధపడలేదు అనమాట. అంటే సిద్ధపడిన వాళ్ళు మిగతా వాళ్ళు సిద్ధపరచలేదు. అది ఈరోజు ఎంతమంది పెయిన్ తీసుకుంటున్నారంటే పిల్లల్ని పెంచడం కోసం ఎంతమంది పెయిన్ తీసుకుంటున్నారు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ టేకింగ్ పెయిన్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్? నో, lot of people are not taking any pain in order to bring them up in a spiritual manner. వాళ్ళే ఎదుగుతున్న కొద్ది నేర్చుకుంటారు. ఏంటి అది నేర్చు బైబిల్ చెప్పట్లేదు ఈ విషయం. బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళని ఎదుగుతున్న కొలది కూడా వారికి తెలియపరచాలి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి పడిపోకుండా ఉంటాడు. 22వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథంలో తెలియపరుస్తాడు. ద్వితీయోపదేశకాండం మరి 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నువ్వు త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడవలను, నీ బిడ్డలకు వాటిని నేర్పించవలను అని ఎందుకు మోషే భక్తుడు ఇశ్రాయేలుకు మరలా ఉపదేశం చేస్తున్నాడు? ఎందుకంటే పిల్లల్ని సిద్ధపరిచేటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఎందుకంటే రేపు పొద్దున్న తల్లిదండ్రులు సిద్ధపడి ఉన్నట్లయితే మనం అనుకోవచ్చు పిల్లలు దేవుడు చల్లని వారేనే, కళ్ళ కపటం మెడిగాని కరుణామెడి పాటలు పాడుకోవడానికి బాగుంటాయి. పిల్లలు దేవుడు చల్లని వారని ఎంతవరకు కొంత అప్ టు సమ్ ఎక్స్టెంటే. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానం లేకపోతే, దేవుని జ్ఞానాభ్యాసం చేసేటువంటి వయసు వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించిన జ్ఞానాభ్యాసం చేయకపోతే, రక్షణకు సంబంధించినటువంటి అవగాహన ఆలోచన ఒకవేళ లేకపోతే, తల్లిదండ్రులు అనుకున్నట్లు పిల్లలు తొందరగా ముందే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు అనుకోవద్దు. బాలుడు నడవలసిన త్రోవ నువ్వు ఆ వ్యక్తిని నువ్వు నడిపించకుండా నీ బిడ్డలు నీతో పాటు వచ్చేస్తారనుకుంటే అది మిథ్య. అది జరిగేటువంటి పని కాదు. నువ్వు వెళ్ళిపోతావు పైకి, నీ బిడ్డలు ఉండిపోతారు. ఎంత భయంకరం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కరోనా వచ్చిన టైంలో హాస్పిటల్లో ఒకరు, ఇంట్లో ఒకరు ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలాగుంది? మన పిల్లలు ఇంట్లో ఉన్నారండి, మన హాస్పిటల్లో ఉన్నామండి. మనం మళ్ళీ తిరిగి ఆరోగ్యంతో కోలుకొని మనం ఇంటికి వెళ్తామో లేదో, మన పిల్లలు మనం చూస్తామో లేదో. ఇప్పుడు ఇంతకు ముందులాగా మన పిల్లలు మమ్మీ ఎలాగుంది మమ్మీ అని దగ్గరికి వచ్చి అడగడానికి కూడా అవకాశం లేనటువంటిది. ఎందుకంటే ఇది కోవిడ్, ఎవరు దగ్గరికి రానివ్వరు, మనకి సంబంధాలే ఉండవు, సెల్ ఫోన్లో మాట్లాడుకుండవే. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే, ఒకవేళ బ్యాలెన్స్ అయిపోతే అది కూడా లేదు. అప్పుడు ఎలా ఉండి చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. మనం రియాలిటీగా ఆలోచన చేద్దాం. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి అసలు? అయ్యో నా బిడ్డ ఎలాగున్నాడో, నా అమ్మాయి ఎలాగుందో, అయ్యో నేను మళ్ళీ తిరిగి నేను చూస్తాను లేదో. ఇక్కడ మేము బిడ్డలో, లేకపోతే భర్త ఎక్కడ ఉండి భార్య అక్కడ ఉంటే, భార్య ఎక్కడ ఉండి భర్త అక్కడ ఉంటే, అమ్మో నా భార్యను మళ్ళీ నేను చూస్తాను లేదా, భర్త నేను మళ్ళీ కలుసుకుంటాను లేదో, బ్రతుకుతానో లేదో. ఆ పక్కనే ఈ బెడ్లో ఒకటి పోతూ ఉంటాడు, ఆ బెడ్లో ఒక అమ్మాయి పోతూ ఉంటుంది. పరిస్థితి ఎలాగుంటుంది చూడండి. నేను చనిపోతాను అనేటువంటి బాధ కంటే, అయ్యో నా తాలూకోలు నేను ఇంకా కలుసుకోలేనా అనేటువంటి బాధ వర్ణనాతీతం, అత్యంత వర్ణనాతీతం. అది అనుభవిస్తే అనుభవం ఎవరికి రాకూడదండి, పగవాడికి కూడా రాకూడదు. అది ఆ అనుభూతినే మనం అంత భయంకరంగా ఊహిస్తే, రాకడలో ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉండిపోతారు. ఏమండి,
ఒకవేళ మనం వెళ్ళిపోతే మన పిల్లలు ఉండిపోతే, లేదా మన పిల్లలు వెళ్ళిపోయి మనం ఉండిపోతే మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. సరే మన పిల్లలు వెళ్ళిపోయారు అనుకోండి, పోన్లే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారని ఒక ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే మనం వెళ్ళిపోయి మన పిల్లలు ఉండిపోతే మన పరిస్థితి ఏంటండి? బా కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు అనుమతించాడంటే ఈ ఒక రాకడకు సూచనలు, ఇవన్నీ కూడా సూచనప్రాయంగా ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా మనకి దేవుడు చూపిస్తున్నాడు. అందుకే సిద్ధపడండి సిద్ధపడండి, దేవుడు ఊరికే చెప్పట్లేదు. యెహోషువ సిద్ధపరిచేశాడు, మొత్తం ఫ్యామిలీని అంతటి కూడా హెల్ప్ చేశాడు. ఇదిగో మీరు ఎవరిని ఆరాధన చేస్తారో ఆరాధన చేసుకోండి, నేను నా ఇంటి వారు అందరూ కూడా సిద్ధపడ్డాం, ప్రభువుని మాత్రం విశ్వసిస్తాం, మేము అందరం కూడా ప్రభువులోనే ఉంటాం, నిజ దేవుడిని నమ్ముతాం, ఆయన దగ్గరికి మేము కట్టకట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, మేము ప్రభుతోటి ఉంటాం, మా కుటుంబం అంతటి కూడా సిద్ధపరిచేశాడు ఆయన. అక్కుల ప్రిస్కిల్ల ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు కూడా పరిపూర్ణంగా సిద్ధపడ్డారు వాళ్ళు. ఫిలిప్పు తనతో పాటు 4 కుమార్తెలు ప్రవక్తలను చేసేసాడు. 4 కుమార్తెలు కూడా ప్రవచించువారై ఉన్నారు. ఆ కుటుంబం అంతా సిద్ధపడి ఉన్నది. రాహాబు తాను తన కుటుంబం అంతటి కూడా రక్షణ ఏర్పాటు చేసేసింది. సిద్ధపడండి, సిద్ధపరచాలి. లేకపోతే అందరు కుటుంబంలో అందరూ ఆరాధన చేసేటువంటి వారుగా ఉన్నట్లయితే చూడండి, కొన్ని కుటుంబాల్లో చూడండి, వ్యక్తిగతంగా ఒక ప్రార్థన చేసుకుంటారు, ఒకళ్ళేమో చాటింగ్లు చేస్తూ ఉంటారు, చీటింగ్లు చేస్తూ ఉంటారు. కుటుంబ ప్రార్థనకు రమ్మని చెప్తే అంతవరకు కూడా ఈ చాటింగ్లో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబ ప్రార్థనలకు వచ్చేసరికి నిద్రపోతూ ఉంటారు వీళ్ళు. కుటుంబ ప్రార్థన అనేసరికి మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ, ఎందుకు ముందు నుంచి సరైనటువంటి రీతిలో వాడిని పెంచకపోయిన కారణం చేత, దేవుడు అంటే సరైన ఒక అవగాహన కలిగించిన కారణం చేత, దేవుడు రాకడో వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో దానికి సంబంధించినటువంటి కఠినమైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటికి తెలియపరచడం కారణం చేత పిల్లలకు తెలీదు. భర్తను మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు, భార్యను దారికి తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు. అమ్మో నా భార్య చనిపోతే, నా భర్త చనిపోతే అనే ఫీలింగ్లో ఉన్నావు కదా. ఒకవేళ ఈ ర్యాప్చర్ జరిగి ఒకళ్ళు వెళ్ళిపోయి ఒకళ్ళు ఉండిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే యోవేలు 2:28 అని చెప్పి అంచె దినములు అందరి మీద నా యొక్క ఆత్మను నేను కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలుగంటారు. ఏజ్ డిఫరెన్స్ లేదు. ప్రతి వారి మీద దేవుడు ఆత్మ ఎందుకు కుమ్మరిస్తున్నాడు అంటే అందరూ సిద్ధపడి ఉండాలా, అందరూ ఆత్మను పొంది ఉండాలా, అందరూ ప్రభు వచ్చేటప్పటికి ప్రభువుని ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉండాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి కరోనాకు సంబంధించి ఎప్పటికప్పుడు నిబంధనలు ఏవైతే వస్తున్నాయో వాటిని పాటించడానికి సాధ్యమంత కూడా. వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాక్సిన్ వేసుకుంటున్నారు, కషాయాలు తాగంటే కషాయాలు తాగుతున్నారు. సరే మరి స్టీమ్ పట్టనంటే స్టీమ్ పడుతున్నారు, స్టీమ్ వద్దంటే స్టీమ్ వదిలేస్తున్నారు. ఏమండి యాంటీబయాటిక్ వేసుకోమంటే యాంటీబయాటిక్ వేసుకుంటున్నారు, యాంటీబయాటిక్ వద్దంటే యాంటీబయాటిక్ మానేస్తున్నారు. ఏమండి డాక్సిసైక్లిన్ కాదు రబీ ప్రజలు అంటున్నారు, రబీ ప్రజలు కాదు డాక్సిసైక్లిన్ అంటున్నారు. మీరు ఏది చెప్తే అదే అంటున్నారు. విటమిన్ ఒకసారి విటమిన్ వాడేసరికి విటమిన్స్ వాడేస్తున్నారు. సరే మంచిది, చాలా మంచి ఈ నిబంధనలను పాటిస్తున్నారు కదా, మంచిదే. ఎందుకు? రాబోయేటువంటి అనర్థాన్ని తప్పించుకోవడం కోసం. మరి రేపు రాకడానికి అర్థం ఏంటంటే దానికి సిద్ధపడితే అది అనర్థంగా సంతోషం. ర్యాప్చర్ అంటే సంతోష అనుభూతి. సిద్ధపడకపోతే అది భయంకరమైనటువంటి ఉపద్రవం. మనం సిద్ధపడదాం, సిద్ధపరచుదాం. అంటే సిద్ధపడే స్థితిలో సంఘము ఉండాలని కోరుకుంటూ మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి ఆత్మీయ విషయంలో, ఎందుకంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత కంప్లీట్ డివియేట్ చేసేసింది మనల్ని, ప్రభు నుంచి డివియేట్ చేసి పడేశాడు సైతాన్ గడు. కంప్లీట్ డివియేట్ అయిపోయారు మన ఫ్యామిలీస్, కంప్లీట్ డివియేట్ అయిపోయారు. ఎంతసేపు ఈ లోక సంబంధంగానే. ఈరోజు ఎవరు మనకు ఫోన్ చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా ఎవడు అడుగుతున్నాడు అండి? ఎవడు అడగట్లేదు. ఎంతసేపు లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైన కోరికలు, వార్తలే లోక సంబంధమైనటువంటి. మనల్ని ఎవడు ఎంకరేజ్ చేయడు, మనం ఎంకరేజ్ చేసుకోవాలా. మనం ఎంకరేజ్ చేసుకోవాలా, మన ఇతరులను ఎంకరేజ్ చేయాలా. మన కుటుంబాల్లో ఎవడైతే పాడైపోతున్నాడో, ఎవడైతే దేవుళ్ళు సరిగ్గా లేడో వాళ్ళని దారి తెచ్చుకోవాలా. వాడు మనల్ని తిట్టినా కొట్టినా పర్లేదు, భరిద్దాం, కానీ ప్రార్థన చేసుకోవాలి బాబు, ప్రార్థన చేసుకోమ్మా, కొంచెం దేవుడిలో ఉండండి, దేవుడు చూసుకుంటాడు. ఈ మాటలు చెప్పండి, దేవుడు అంత సంతోషం. ఆల్రెడీ ఆ రెడీనెస్ని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మన వినికిడిలో యొక్క మాటలు ఆశీర్వదించి నడిపించుగాక. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకున్న. సర్వశక్తిమంతుడు నేను స్తుతిస్తూ కనపరుస్తున్నావు. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నేను రాకడలో సిద్ధపాటుని గురించి నాయన ప్రభా మాతో మాట్లాడు, నీకు వందనాలు నాయన. నీ సన్నిధిలో ప్రభా
పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నాయి, ఏమిటి ఈ సమయంలో ఏమి ఇవ్వాలా వాక్యం, ఏం చెప్పితే నీ ప్రజలకి తలకెక్కుతుంది, తల పట్టుకొని అడిగినప్పుడు భిక్షగా ఇచ్చినటువంటి వాక్యాన్ని నీ బిడ్డలకు అందించాం. ఆయన సీరియస్గా తీసుకునే సంఘం ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు నువ్వు సహాయం దయచేయమని వేడుకొంచు. నాకు మాకు ఈ యొక్క వాక్య పరిచర్య మేలుకరగా ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామములో మీకు కృపణ పెడుతుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ప్రియులారా, మరోసారి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి ఈ సమయంలో ఈరోజు యథావిధిగా మనకి సాయంకాలం 5 గంటలకి జూమ్లోనే సండే స్కూల్ జరుగుతుందండి. మీ పిల్లల్ని తప్పకుండా సిద్ధపరిచి మరి సండే స్కూల్కి సమాయత్తపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాము. అలాగే మరి యథావిధిగా 6:30 గంటలకు యూత్ మళ్ళా జరుగుతుందండి. దయచేసి గుర్తించండి. యవనస్తులు జూమ్లోనికి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్న ఆ టైంకి మీకు జూమ్ సంబంధించిన లింక్స్ పంపించడం జరుగుతుంది. తప్పకుండా యవనస్తులు అయినటువంటి వారు తప్పకుండా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఆ తర్వాత గురువారం యథావిధిగా మనకి 7:30 గంటలకు మరి ఆన్లైన్లోనే వాక్య పరిచర్య జరుగుతుందండి, ఆరాధన జరుగుతుంది. దయచేసి మరి ఆ టైంకి నేను ప్రేమపూర్వకం ఒక సేవకుడిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, మన లైఫ్ దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడు అనేది మనం దేవునికి సంబంధించినటువంటి ఆరాధనలను ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంది. మనం ఆడతా పాడతా నా ఇష్టానుసారంగా చూడొచ్చు, నా ఇష్టానుసారం టైంలో నేను పాల్గొవచ్చు, చూస్తాను అది లేదు అనుకుంటావా? సేమ్ మన లైఫ్ కూడా అలాగే వెళ్ళిపోద్ది. దయచేసి కొంతమంది చాలా సీరియస్గా టైంకి టెన్షన్గా కూర్చుంటున్నారు, కొంతమంది మాత్రం పట్టించుకోవట్లేదు. టైం ఉంటే చూస్తున్నారు, అది లేదు, అదే చూసినా కొంచెం చూసి వదిలేస్తున్నారు, దొరికిపోతారు. ఇప్పుడు చెప్పకపోతే నేను చాలా తప్పు చేసినాను అవుతాను. దేవునికి దొరక్కండి, రైట్? ఇక్కడ దేవుడు అభిషేకం పొందినటువంటి దైవజనుని ఉపయోగించుకొని మాట్లాడుతున్నాడు. దీనికోసం అయితే నేనైతే చాలా సీరియస్గా నేను సిద్ధపడుచుంటున్నాను. నేను అడపా లేకపోతే ఆడతా పడతా సిద్ధపడలేదు. ఈ ఆన్లైన్ కూడా నేను చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాను. కాబట్టి మరి సంఘస్థులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే చాలా సంతోషం. సో జూమ్ అంటే మరి జూమ్కి మరి ఏమో రావడానికి ఎందుకు మరి కొంతమంది మనకి ఆసక్తి చూపించలేకపోతున్నారు. అందుకు నేను కొంచెం బాధపడుతున్నాను. ప్రియులారా, మరి ఈ జూమ్లోకి రావడానికి దయచేసి ప్రయత్నం చేయండి. మీరు ఇంతకు మించి మేమేమి చెప్పలేము. గుర్రాలనట్ల ఏమంటారు, నీటి వరకు తీసుకెళ్ళగలదు, కానీ గుర్రాలను నీరు తాగించలేము కదా. అలాగేంటంటే మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించగలుగుతాం తప్పించి మరి మీ ఆత్మీయతకు మేమైతే బాధ్యులం కాదు, రైట్? దయచేసి విషయాన్ని సీరియస్గా తీసుకోండి, సిల్లీగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే సంఘం కోసం మేము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. సంఘం బాగుండాలా, సంఘం బాగుంటుంది, మేము బాగుంటాం. మేము కన్నీటితో హృదయంలో వేదనతో ప్రార్థన చేస్తున్నాం, సంఘం అందరూ బాగుండాలా. మీరంతా సీరియస్గా ఉండండి. మా కోసం నిజంగా దైవ సేవకులు బాగుండాలి మీరు నిజంగా కోరితే దైవ సేవకుల ద్వారా అందించేటువంటి వాక్యాలు ఆరాధనలు అందక తాత్కాలికంగా దేవుని దగ్గర కొద్ది రోజులు మనందరం కలుసుకుంటాం. తాత్కాలికంగా మనకి తప్పదు, కొంచెం సీరియస్నెస్ పాటించండి ప్లీజ్. మీకు చేతులు జోడించి నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా కలుసుకోగలిగితేనే పరిశుద్ధాత్మ సహవాసం మనం పొందుకుంటాం, రైట్? ఓకే, మరి ఈరోజు మొదలుకొని ఈ వారం చివరి వరకు కూడా నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకోబోతున్నటువంటి బిడ్డల కోసం జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈరోజు ఆదివారం యామాల మహాలక్ష్మి వారి తన యొక్క అక్క యామాల కుమారి ఈరోజు నూతన జన్మదినం జరుపుకుంటుందండి. తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మంగళవారం నాడు మరి నూతన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మరి దివంగతులైనటువంటి మరి కీర్తిశేషులైన ప్రియ సహోదరులు, ప్రియ దేవుని బిడ్డలు నేరేడుపల్లి రమణ గారు, మరియమ్మ గారి దంపతుల యొక్క మనవరాలు, అలాగే మరి నేరేడుపల్లి జయకుమార్ మాధవి దంపతుల యొక్క రెండవ కుమార్తె రేచల్ ఫియోనా అనగా స్మైలీ నూతన జన్మదినం జరుపుకుంటుందండి. మరి తనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు ముందుగానే తెలియపరుస్తున్నాను. వీటితో పాటు ఇంకా
ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా జన్మదిన వివాహ దిన శుభాలు నీకు తెలియజేస్తున్నాను. సరే, మరి ఈ సమయంలో మరి చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దయతో మీరు ఉన్న పలంగానే ఇక ప్రార్థనతో ఏకీవించండి. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మాతని నేను స్తుతిస్తూ మేము కనపరుస్తుంటున్నాం. ప్రభువా, మరి ఇంతవరకు నాయన ఈ ఆరాధన జయకరంగా విజయవంతంగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి నీ నామం లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చేస్తుంటున్నాం. ప్రభువా, మరి ఈ పరిచర్యలు ఈలాగున ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్లో జరుగుతున్నప్పటికీ కూడా సంఘ బిడ్డలు దీనికి సహకరిస్తున్నారు, పెద్దలు సహకరిస్తున్నారు. అందుకు నాయన ఇవి నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. అందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ వేడుకున్నాడుచున్నాం తండ్రి. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మిషన్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను ప్రత్యేక రీతిలో దీవించమని వేడుకున్నాడుచున్నాం తండ్రి. నాయన, మరి అనారోగ్య బలహీనతలతో బాధపడుచున్న బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. దయచేసి ప్రభువా నాయన, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టడి స్వస్థపరచండి. మా పెద్దలు విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం మరొకసారి నాయన. ఆయనను పూర్తిగా లేవనెత్తండి, ఆయనకు సంపూర్ణ స్వస్థత ఇవ్వండి నాయన. పరిపూర్ణ ఆరోగ్యం పొందే భాగ్యం దయచేయండి. ఆయన పరిపూర్ణ ఆరోగ్యం పొంది నాయన మరలా ఈ లాక్డౌన్ తర్వాత చక్కగా వారు నాయన మరి వాడబట్టుకు నువ్వు సహాయం దయచేయమని వేడుకుని నడుచున్నావు. వాటిని బట్టి నిన్ను మైంపరిచే భాగ్యం మాకు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాం. అలాగనే ప్రభువా తండ్రి నాయన, సహోదరులు మరి ప్రియదర్శిని యొక్క మామయ్య గారు షారోన్ కుమార్ గారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారు కూడా కొంత బలహీనతో బాధపడుతున్నారు, నీకు తెలుసు. మేము మనకు ప్రార్థన చేస్తుంటున్నాం. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన లేవనెత్తున్నాం. ఇంక ముందుకు నువ్వు లేవనెత్తున ఆయన వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యమును నాయన నువ్వు కలుగు చేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచున్నాము స్వామి. నాయన, మరి ఇటీవల కాలంలో నాయన మరి తమ వారిని కోల్పోయిన బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తాం. మరొక్కసారి నేరేడుపల్లి నాయన రమణ గారిని మేము జ్ఞాపకం చేసుకోవచ్చు నాయన. ఆయన విడిచిపెట్టిన వారి కుటుంబాన్ని, మరియమ్మ గారు, వారి బిడ్డలు, వారి కుటుంబాన్ని అంతటిని కూడా ధైర్యపరిచి ఇకను బలపరచండి ప్రభువా. గత కొద్ది దినముల క్రితము నాయన ప్రభువా నాయన మరి తన కుటుంబాన్ని విడిచిపెట్టినటువంటి కరుణాకర్ కుటుంబం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. కరుణ నాయన మరి తన తల్లి దేవరపల్లి సాయమ్మ గారు, వారి యొక్క బిడ్డలు, వారి కుటుంబాన్ని నాయన తండ్రి మరి అందరినీ ధైర్యపరచున్నాను, బలపరచండి. కరుణ భార్య ఆశాజ్యోతిని ధైర్యపరచున్నాను, బలపరచున్నాను తండ్రి. లూదియా తన కుటుంబాన్ని ధైర్యపరచున్నాను, బలపరచున్నాను. లోవా తన కుటుంబాన్ని ధైర్యపరచున్నానా, బలపరచున్నాను తండ్రి. నాయన వారు నీ ఆదరణ పొందుకోవడానికి నువ్వు సహాయం దయచి మనం బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాము స్వామి. అలాగనే ప్రభువా ఇంక నువ్వు తండ్రి నాయన సహోదరులు సౌరభ్ రమేష్ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను బట్టి ఆయన కోలుకుంటున్నారు. నీ కృపను బట్టి అందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా పరిపూర్ణంగా కోలుకోవడం సహాయం చేయండి. రమేష్ గారికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కూడా బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాము స్వామి. తర్వాత నాయన నీ ప్రియ బిడ్డలు తన నాయన నాగర్పు శాంతి గారి యొక్క తల్లి గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి రూతమ్మ గారు నాయన వారు చక్కగా కోలుకున్నారని మేము విని నేను స్తుతించి కనపరుస్తుంటున్నాం నాయన. మొన్న శుక్రవారం నాడు జరిగినటువంటి యొక్క జూమ్ ప్రేయర్లో శాంతి గారు మరి తెలియజేస్తున్నారు. ఆయన ఇంకా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం వృద్ధాప్యం ఉన్నటువంటి రూతమ్మ గారికి దయచేయమని బ్రతిమలాడుతూ వేడుచుంటున్నాము స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. మరి అలాగనే తండ్రి యేసయ్య చింతపల్లి మాణిక్యం గారి కోసం మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వృద్ధాప్యం ఆ బిడ్డకి ఇంక నువ్వు తోడుగుని మంచి ఆరోగ్యం స్వస్థత కలుగు చేయమని వేడుకుంటున్నాము స్వామి. అలాగనే ప్రభా మరి మా ప్రియులు నాయన మరి ముప్పిడి భారతమ్మ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారు చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుచున్నట్లుగా తెలియపరిచారు నాయన. మా ప్రియులు నాయన దయచేసి ఆ బిడ్డను దర్శించండి ప్రభువా. వృద్ధాప్యంలో ఆమెకు తోడుగా ఉంటాడు. నీ చిత్తమైతే ఆమెకు స్వస్థ ఇచ్చి లేవనెత్తండి, మంచి ఆరోగ్యత కాపాడు, కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచమని వేడుకుని అడుగుచున్నాము స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంక నాయన సంఘంలో ఎవరున్నా మరి అలాగనే ప్రభావ మరి తండ్రి సాయి కోసం ప్రార్థన చేసిన మరొకసారి తన తల్లి సహోదరుని కూడా
జ్ఞాపకం చేసుకుని ధైర్యపరచుని బలపరచుని బ్రతిమలాడుతూ వేడుకుని అడుగుచున్నాం తండ్రి. మరొక్కసారి నేను స్తుతిస్తూ కనపరుస్తూ నాయన తను ఇంకను ఎవరైతే నేను ఇందుకోసం ప్రయాసపడుతున్నారో అందరినీ ఆశీర్వదించమని మరొక్కసారి నీ పాదాలను పట్టుకుంటా దిస్తూ నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయం, మనను శ్రమ క్షమించు ప్రకారం మనను క్షమించుము, మమ్మల్ని శోధనలోని స్తేకాకీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తని పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, నడిపింపు, సమాధానం, కాపుదల, సకల దీవెనలు, సమస్త ఆశీర్వాదములు కూడినటువంటి మనందరికీ, సంఘ బిడ్డలందరికీ, ఈ యొక్క వాక్యమును ఈ యొక్క ఆరాధన పాల్పొందిన ప్రతి బిడ్డలకును యునైటెడ్ బాప్టిస్ట్ కల్వరి ప్రేయర్ హౌస్ సంఘ బిడ్డలందరికీ సదాకాలం తోడే కాపాడి నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో సెలవు పుచ్చుకుందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా త్వరగా మందిరం తెరవబడాలని, మనందరం కలిసి దేవుని ఆరాధన చేసుకోవాలని హృదయపూర్వకం ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో గోజాడి అడగవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.